హే BMC గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ టు BMC ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్రైన్ చక్రాలు గీసుకుపోయి అగ్గిరావటం చూసారా? మిమ్మల్ని ఎవరైనా షూట్ చేస్తే ఆ బుల్లెట్ బాడీలోకి దిగితే అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఏ ఫుడ్ ని అయినా సునాయాసంగా తినేసే ఈ లార్వాల గురించి మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ని ఈ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు చేసే లైక్సే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. నంబర్ 1, మీలో ఎంతమంది సబ్వే సర్ఫర్స్ గేమ్ ఆడారు? అందరూ కూడా మొబైల్లోనే గేమ్ ఆడుంటారు, కానీ రియల్ లైఫ్ లో సబ్వే సర్ఫర్స్ గేమ్ ఆడిన ఫ్రెండ్స్ ని ఇప్పుడు చూపిస్తా. కొంతమంది ఫ్రెండ్స్ ఒక ట్రైన్ టన్నెల్ లోపలికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్లారు. అంటే ఎలా ఉందో ఏముందో అని చూడడానికి ఆ టన్నెల్ లోపలికి వెళ్లారు. ఇక వాళ్ళు ఆ టన్నెల్ ఎండ్ కు రీచ్ అవ్వగానే వాళ్ళకు ఏదో లైట్స్ కనబడ్డాయి. ఇక ఆ లైట్స్ ఏంటా అని ఆలోచించే పనే లేదు, అది కన్ఫర్మ్ ట్రైనే. ఇక వాళ్ళు ఒక్కసారిగా బయటకు రావడం స్టార్ట్ చేశారు. చాలా స్పీడ్ గా పరిగెత్తారు. వాళ్ళ ఫేస్ లో భయం చూడండి. చివరకు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రాణాలే పోవాల్సింది ఎలాగో తప్పించుకున్నారు. నంబర్ 2, ఒకసారి ఈ వీడియోని చూడండి. ట్రైన్ లో ప్యాసింజర్స్ ఓవర్ వెయిట్ వల్ల ఇంజన్ ముందుకు వెళ్ళట్లేదు. దానివల్ల ట్రైన్ చక్రాలు ఇంకా ట్రైన్ పట్టాలు ఒకదానికొకటి మధ్య ఘర్షణ జరగడం వల్ల ఇలా పట్టాలు వేడెక్కి నిప్పు అనేది వస్తుంది. కానీ ఇలా జరగటం మంచిది కాదు. ఈ వీడియోలో చూడండి అక్కడ ఏ విధంగా ఫైర్ వస్తుందో. ఫ్రెండ్స్, మరి మీరెప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ ని చూసారా? నంబర్ 3, షిప్ లోపల ఎంతో లగ్జరియస్ గా ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో షిప్ లోపల అన్ని విధాల ఫెసిలిటీస్ కూడా ఉంటున్నాయి. ఎలా అంటే ఒక 5 స్టార్ హోటల్ లాగానే ఉంటుంది. కానీ ఇన్ని ఫెసిలిటీస్ తో షిప్ ను నడపడం అంటే కూడా మామూలు విషయం కాదు. సముద్రంపై షిప్ ను నడుపుతున్నప్పుడు అలల ప్రవాహం వల్ల షిప్ అటు ఇటు కదులుతుంది. అందువల్ల షిప్ లోపల ఉన్న వాళ్ళు కూడా కదులుతూ కిందకు పడిపోతుంటారు. షిప్ లోపల నిల్చొని ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అలల ప్రవాహం షిప్ ను తాకడం వల్ల అందరూ వస్తువులతో సహా కింద పడిపోతారు. ఇక్కడ చూడండి షిప్ లోపల ఎలా జరుగుతుందో. చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీగా కూడా ఉంది కదా. నంబర్ 4, ఇంటి పక్క పక్కనే ఉన్న వాళ్ళు ఇంటికి ఎదురుగా ఉన్న వాళ్ళు నార్మల్ గా గొడవలు పడుతూ ఉంటారు. అది ఎక్కడైనా సహజమే. కొంతమందికి అలాంటి గొడవలంటే భలే ఇష్టం. జబర్దస్త్ చూసినట్టు చూస్తూ ఫోన్ లో రికార్డ్ కూడా చేస్తుంటారు. అలా రికార్డ్ అయిన ఈ వీడియోని చూడండి. ఇద్దరు వ్యక్తులు ఎలా గొడవ పడుతున్నారో చూడండి. వీళ్ళిద్దరు చాలా సేపు గొడవ పడుతూ ఉన్నారు. ఇక కింద ఉన్న వ్యక్తికి కోపం వచ్చి బ్యాగ్ తో ఆ బాల్కనీలో ఉన్న అతని మీదకు విసురుతాడు. నువ్వేమ్రా నా మీద విసిరేది అని ఆ బాల్కనీలో ఉన్న అతను పక్కన ఏదో వస్తువులు ఉంటే వాటిని తీసుకుని ఆ కింద ఉన్న అతని మీద విసురుతాడు. అప్పుడు చూడండి పాపం ఆ బాల్కనీ నుంచి కిందకు ఆయన ఎలా పడ్డాడో. నంబర్ 5, ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే ఈ లొకేషన్ వింటర్ సీజన్ లో చాలా అమేజింగ్ అండ్ కూల్ లొకేషన్. ఇది మన ఇండియాలోని ఒక ప్లేస్. ఇక్కడ వింటర్ సీజన్ లో ఎంత కూల్ గా ఉంటుందంటే అసలు ఎలాంటి వాటర్ బాటిల్ నైనా తీసి బయట ఉంచండి, విత్ ఇన్ సెకండ్స్ లో ఆ వాటర్ బాటిల్ ఐస్ గా మారిపోతుంది. ఆ బాటిల్లోని నీరు ఐస్ లాగా మారిపోతుంది. ఫ్రెండ్స్, మీరే చూడండి ఈ వీడియోను. ఆ వాటర్ బాటిల్లోని నీరు ఎలా గడ్డ కడుతుందో. జస్ట్ బయటకు తీసి అలా షేక్ చేస్తే చాలు గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ పేరు కాజా స్పిటి. ఈ సిటీ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. వింటర్ సీజన్ లో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి సమయంలో ఇక్కడ హెవీ స్నోఫాల్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ టెంపరేచర్ -24 డిగ్రీ సెల్సియస్ లో ఉంటుంది. నంబర్ 6, ఒకసారి ఈ వీడియోని చూడండి. ఒక పెద్ద అయినా ఒక పిల్లాడు ఒకే బైక్ మీద ఎంత ముద్దుగా వెళ్తున్నారో. ఆ పిల్లాడి వల్ల కూర్చోవటమే కావట్లేదు, ఎందుకంటే అక్కడ ప్లేస్ ఉండాలి కదా. పాపం ఆ పిల్లాడికి కూర్చోవడం చాలా కష్టంగా ఉంది. అయినా ఎక్కడ పడిపోతాడో అని ఆ లావుగా ఉన్న అతన్ని ఎలా పట్టుకున్నాడో చూడండి. ఈ ఇన్సిడెంట్ మీద ప్రతి ఒక్కరూ ఒక ఫన్నీ కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఫన్నీగా చేస్తారో. నంబర్ 7, ఒకవేళ బుల్లెట్ తగిలితే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎవరికైనా బుల్లెట్ తగిలితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా. ఫ్రెండ్స్, ఎవరికైనా బుల్లెట్ తగిలినప్పుడు చాలా మందికి బుల్లెట్ తగిలినట్టు తెలియదట. ఒకవేళ మీకు బుల్లెట్ తగిలితే 1-2 నిమిషాల వరకు ఏ ఫీలింగ్ ఉండదు. ఆ తర్వాత మెల్లగా బ్లడ్ ఫ్లో అవ్వడం స్టార్ట్ అయ్యి నొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత ఏ పార్ట్ లో అయితే బుల్లెట్ తగిలిందో ఆ పార్ట్ నొప్పితో పనిచేయదు. అంతేకాదు ఫ్రెండ్స్, 9mm బుల్లెట్ తగిలితే అంత నొప్పి ఉండదు. కానీ AK-47 బుల్లెట్ తగిలితే మాత్రం చాలా నొప్పి ఎక్కువగా ఉంటుంది. AK-47 లాంటి పెద్ద గన్స్ తో కాల్చినప్పుడు ఆ బుల్లెట్ ఫాస్ట్ గా వచ్చి బాడీ పార్ట్స్ లోకి దిగి బోన్ కు తగులుతుంది. అప్పుడు ఆ బుల్లెట్ బోన్ కి తగలడం వల్ల బుల్లెట్ పీసెస్ గా అవుతుంది. ఆ బుల్లెట్ ఎంత ఫాస్ట్ గా వచ్చి తగులుతుందో అంత నొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. తలకు బుల్లెట్ తగిలి ప్రాణాలతో బతికి ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే, బుల్లెట్ తగిలాక తలలో ఏదో తేనెటీగలు సౌండ్ చేస్తూ తిరుగుతున్నట్లుగా సౌండ్ వినిపిస్తుందట.
నంబర్ 8, నార్మల్ గా మన ఇంటి దగ్గరకు గాని ఇంటి లోపలికి గాని అప్పుడప్పుడు పాములు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటివి విలేజెస్ లో ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఆ పాములు కూడా చిన్నవిగానే ఉంటాయి. కానీ ఇంత పెద్ద పైథాన్ ఎప్పుడైనా ఎవరి ఇంటికైనా వచ్చిందా? కనీసం డైరెక్ట్ గా చూసారా? పోనీ ఈ పైథాన్ ఒక రూమ్ లోకి వెళ్ళిపోయింది. జస్ట్ ఈ రూమ్ ని ఏదో స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నట్లున్నారు. ఈ పైథాన్ ఆ రూమ్ లోకి వెళ్ళిపోయింది. చూడ్డానికి ఏదో విలేజ్ లాగా ఉంది. దాన్ని చూస్తుంటే ఏదో పెద్ద జంతువుని మింగేసినట్టుంది, లేదా ప్రెగ్నెంట్ లా అనిపిస్తోంది. ఇక రెస్క్యూ టీం వచ్చి ఎంతో ధైర్యంగా దాన్ని పట్టుకుని బయటకు తీసుకెళ్లి దూరంగా వదిలేశారు. నంబర్ 9, ఫ్రెండ్స్, మన దేశంలో ఎవరైనా 6 అడుగుల కన్నా 1 లేదా 2 అడుగులు ఎక్కువ పొడవు ఉన్నా సరే వాళ్ళను చాలా మంది ఎక్కిరిస్తూ ఉంటారు. వాళ్లకు ఏదో జబ్బు ఉన్నట్టుగా చూస్తారు. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఇలాంటి ఒక దేశం కూడా ఉంది అని? అక్కడ వాళ్ళందరూ కూడా 6 అడుగుల కంటే ఎక్కువ హైట్ తో ఉంటారు. నిజంగానే ఇంత హైట్ ఉన్న పర్సన్స్ ఉన్నారా అని మీకు డౌట్ కూడా వస్తుంది. కానీ నిజంగానే ఉన్నారు. ఫ్రెండ్స్, ఆఫ్రికాలోని సౌత్ సుడాన్ లో ఉన్న వాళ్ళందరి హైట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 16 ఇంకా 17 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ హైట్ 7 అడుగులు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. ఈ వీడియోని చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ ఈ వ్లాగర్ అతన్ని నీ వయసు ఎంత అని అడిగాడు. అప్పుడు అతను ఏమని చెప్పాడంటే నా వయసు 16 సంవత్సరాలు అని చెప్పాడు. చూడండి, 16 సంవత్సరాలకే ఎంత హైట్ ఉన్నాడో. నంబర్ 10, ఎవరైనా పాములకు లిప్ కిస్ ఇవ్వడం చూసారా? అది కూడా విషపూరితమైన పాముకి. ఇక్కడ మీరు చూస్తున్న ఇన్సిడెంట్ కర్ణాటకలో జరిగింది. అక్కడ ఒక ఇండియన్ కోబ్రాని పట్టుకోమని పాముల్ని పట్టే సోను అనే ఇతన్ని పిలిపించారు. ఇక ఇతను పాముని పట్టుకోకుండా ఆ పాముకి లిప్ కిస్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఇక ఆ పాము అతని మీదకే ఒక్కసారిగా దూకి అటాక్ చేసింది. ఇక అది కరవగానే ఫేస్ నుంచి రక్తం రావడం స్టార్ట్ అయింది. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పాముల్ని పట్టుకోవడానికి వచ్చిన వాడు పాముల్ని పట్టకుండా ఇంకేదో పట్టుకుంటే ఇలానే జరుగుతుంది. మరి ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఈ వీడియోని చూస్తుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ బట్టి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. నంబర్ 11, ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఈ వీడియోని చూడండి. చూసి ఇదేంటో గెస్ చేసి చెప్పండి. అయితే దీని పేరు కూడా చెప్తా, ఏంటో గెస్ చేయండి. దీని పేరు ఫ్లవర్ ఉర్చిన్. ఇక అందరూ దీన్ని ఇది ఏదో ఫ్లవర్ అని అనుకుంటున్నారు కదా? కాదండి, ఇది ఒక సముద్రపు జీవి. సముద్రంలో ఉండే ఒక డేంజరస్ అనిమల్. ఎంత డేంజరస్ అనిమల్ అంటే ఎవరైనా దీన్ని జస్ట్ టచ్ చేస్తే చాలు ప్రాణాలే పోతాయి. ఇది చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఎవరైనా సరే దీన్ని ముట్టుకోకుండా ఉండరు. చాలా మంది దీన్ని సముద్రంలో ఉండే ఒక మొక్క లేదా పువ్వు అని అనుకుంటారు. ఎవరైనా తెలియకుండా దీన్ని టచ్ చేస్తే కనుక చాలా ప్రమాదంలో పడతారు. ఇది 90 మీటర్లు అంటే 290 అడుగుల లోతులో పడగపు దిబ్బలు, సముద్రపు గడ్డి పడకలు, ఇంకా రాతి లేదా ఇసుక వాతావరణంలో నివసిస్తుంది. ఇది ఆల్గే, బ్రయోజోవాన్లు ఇంకా ఆర్గానిక్ డిట్రిటస్ లను తింటుంది. ఇది గనక కొడితే కండరాల పక్షవాతం, శ్వాస సమస్యలు, తిమ్మిరితో పాటు దిక్కుతోచని స్థితికి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఒకవేళ ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లకపోతే ఆ మనిషి చనిపోతాడు. ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. కొంతమంది ప్రజలు వీటిని ఏలియన్స్ అని అంటున్నారు. ఎంత వింతగా ఉన్నాయో కదా? కానీ వీటి గురించి రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే అవి గుడ్లగూబలు అని. నిజంగానే ఈ రెక్కలు లేని గుడ్లగూబలను చూస్తుంటే ఏలియన్స్ లాగానే ఉన్నాయి. నంబర్ 13, ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో విచిత్రమైన జీవులను చూసాం. కానీ ఇక్కడ మీరు చూస్తున్నది ప్రపంచంలోని అతి చిన్న గుర్రం. దీని పేరు పీ బాడీ. ఇది అన్ని గుర్రాల్లాగా సెపరేట్ బ్రీడ్ ఏమీ కాదు. ఈ గుర్రం పుట్టడమే కొన్ని బర్త్ డిఫెక్ట్స్ తో పుట్టింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ గుర్రం చేసే చిలిపి పనులు ఎంత క్యూట్ గా ఉందో. పాపం ఈ గుర్రం డిఫెక్ట్ తో పుట్టడం వల్ల చాలా కాలం బ్రతకడం కష్టం అంటున్నారు. కానీ ఇది ఉన్నంత కాలం అందరితో కలిసి ఉండి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసింది. దురదృష్టవశాత్తు ఇది సెప్టెంబర్ 14, 2021 చనిపోయింది. నంబర్ 14, ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ లార్వాలు మీల్ వామ్స్ యొక్క లార్వాలు. ఇవి చాలా ఫుడ్ నే తింటాయి. ఇవి చాలా ఫాస్ట్ గా తింటాయి కూడా. ఇవి ఎంత ఫాస్ట్ గా తింటున్నాయో మీరే చూడండి. ఇవి లెట్యూస్ ని ఎంత ఫాస్ట్ గా తినేసాయి అంటే జస్ట్ 17 గంటల్లో ఎంత ఫాస్ట్ గా తినేసాయి. అలానే ఈ గ్రీన్ యాపిల్ ని కూడా ఎంత ఫాస్ట్ గా తినేసాయి. ఈ గ్రీన్ యాపిల్ ని 46 గంటల్లో తినేసాయి. ఇలా ఏ ఫుడ్ ని పెట్టినా కూడా చాలా ఈజీగా తినేస్తాయి అండ్ ఫాస్ట్ గా కూడా తినేస్తాయి. జస్ట్ ఇక్కడ కొన్ని వామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంత ఫాస్ట్ గా తింటుంటే మరి ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకెంత స్పీడ్ గా తినేదో ఒకసారి ఆలోచించండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ఇప్పుడు ఈ వీడియో కింద ఎర్రగా కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ఫస్ట్ మీరే చూడొచ్చు. మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తుంది.